నమస్కారం సిటీ ఆఫ్టర్నూన్ బులెటిన్ కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ముగ్గురు టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. జిల్లాలో భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ గుంటూరు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ కు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. అధికారులు అర్జీలు స్వీకరించే ప్రక్రియను పరిశీలించి అర్జీదారులతో మాట్లాడారు. మరలా గంజాయి అమ్ముతూ సేవిస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతామని ఎస్పీ వకుల్ జిందాల్ మరోసారి హెచ్చరించారు. బీఆర్ స్టేడియంలో పాత నేరస్తులకు ఎన్డీపీఎస్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 120 మందికి యూరిన్ టెస్ట్ నిర్వహించగా 17 మందికి పాజిటివ్గా తేలింది. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు, గాంజా కేసులో నిందితులకు ఎస్పీ వకుల్ జిందాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో 400 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ పై దాదాపు 230 సంకల్ప కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. పదే గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, దీనివల్ల వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ వల్ల ఎవరెవరు గాంజా తీసుకువస్తున్నారు, ఎవరెవరు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు అన్నీ కూడా మేము డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళీ గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా నమోదవుతున్నారో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు. సో ఈ గంజాయి ఎవరి దగ్గర దొరికినా మొత్తం చైన్ ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద కేసు నమోదు చేస్తున్నాము. డిఎస్సీలో బాధితులకు న్యాయం చేయాలంటూ వైసీపీ ఎస్సీసీఎల్ నేతలు కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు పాటిబండ్ల కిరణ్ మండిపడ్డారు. జిల్లాలో ఎస్సీ యువతలు ఇద్దరికి 140, 143 ర్యాంకులు వస్తే వారికి ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ర్యాంకు రాకపోయినా స్పోర్ట్స్ కోటా పేరుతో 2 ఎస్సీ మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగులకి ఇంత దారుణంగా దగా చేసి దీనిలో ఒకటి గమనించాలా, ఈ అసోసియేషన్కి ఒకదానికి బ్యాడ్మింటన్ దానికి కోన రఘుపతి, ఇంకో దానికి ఖోఖో దానికి ఏమో స్వయాన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తోడల్లుడు భరత్ గారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని బేరసారాలతో 1000 కోట్ల పైన అవినీతి జరిగింది ఈ డిఎస్సీలో. అందుకని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో న్యాయం జరిగే వరకు ఈ అభ్యర్థులు తోడుగా ఉంటామని, కోర్టుల్లో పోరాడతామని, దీని మీద పారదర్శకంగా విద్యాశాఖ కమిషనర్ కానీ దీని మీద ఎటువంటి ఆన్సర్ ఇవ్వాల, పారదర్శకమైన ఆన్సర్ ఇవ్వాల. ఏం పారదర్శకత రావాలని, దీని మీద అన్యాయం జరిగిన 200 మంది ఏదో కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని. కలెక్టర్ గ్రీవెన్స్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో కొండముది నాని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది.
కొన్నెపూడి గ్రామానికి చెందిన నాని ఎన్నిసార్లు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన పోలీసులు అధికారులు బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నగరంలోని కొత్తపేట రోడ్డులో ఉన్న పచ్చిపులుసు కళ్యాణ మండపం ఈరోజు ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది. శ్రీ పరంజ్యోతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం భక్తులకు ఒక అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ఉదయం నగర సంకీర్తనతో మొదలైన కార్యక్రమం భక్తి గీతాలు, మంగళ స్వరాలతో సాగే వాతావరణంలో శ్రీ అమ్మా భగవాన్ ఊరేగింపు ఘనంగా సాగింది. వీధులంతా భక్తులు కోలాహలంతో మారుమోగుతూ పుష్పాలంకరణలో నడుమ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం లోక కళ్యాణార్థం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. వెంగళాయపాలెంలో గత 40 సంవత్సరాలుగా తాము కొనుగోలు చేసిన ఇళ్లలో నివాసం ఉంటున్నామని వెంగళాయపాలెంకు చెందిన శివరామకృష్ణ తెలిపారు. అయితే తమ స్థలాలు వాగు పోరంబోకులో ఉన్నాయంటూ అధికారులు ఇల్లు కూల్చారని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆర్టీసీ కాలనీలో ఉన్న పార్కును అభివృద్ది చేయాలంటూ గత 3 సంవత్సరాలుగా తిరుగుతున్నామని గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వెంటనే పార్కును అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. 50వ వార్డులోని రత్నపురి కాలనీలో చిన్నపాటి వర్షానికి ఇళ్లన్నీ నీటిలో మునుగుతున్నాయని రత్నపురి కాలనీ వాసులు కలెక్టరేట్లో ఆందోళన నిర్వహించారు. వెంటనే అధికారులు రత్నపురి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మేము రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కలిసి అయ్యా మా ఇంట్లో నష్టం జరిగింది, మాకు బియ్యంలో మాకు కూడు లేదు, నీడ లేదు, మాకు ఆశ్రయం కల్పించమంటే వాళ్ళు కనీసం గత 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క కార్యక్రమం చేసింది లేదు. వాళ్ళు పేపర్లో మాత్రం మేము అక్కడ అభివృద్ధి చేసాం, ఇక్కడ అభివృద్ధి చేసాం. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు, ఇక్కడ చూడండి సార్, మేము కొనుక్కున్న కష్టపడుకున్న బుల్లెట్ మిస్ అవుతుంది, ఆ కష్టపడుకున్న 2 వీలర్ మిస్ అవుతుంది, షాపులు మిస్ అవుతున్నాయి. రాత్రిపూట కరెంటు ఉండట్లేదు, లోపల లైట్లు లేవు. కుర్రాళ్ళందరూ అక్కడ చేరి చాలా భయంకరంగా చేస్తున్నారు. మరి మా లోపల మందు కొడుతున్నారు, మరి గంజాయి తాగుతున్నారో తెలియదు, కానీ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గోడలు దూకి లోపలికి గోడలు కట్టారు, ఎవరికి కనపడకుండా పెద్ద పెద్ద గోడలు కట్టారు. నేను ఆ రోజు ఏఈ గారికి అబ్జెక్షన్ కూడా పెట్టా, పార్కు అంత పెద్ద గోడలు ఎందుకంటే లోపల ఏం కనపడదు మాకని. ఆయన మీ ఇష్టం వచ్చి చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ గోడలు కట్టారు, గోడలు దూకేసి కుర్రాళ్ళు లోపలికి పోయి లోపల ఎవరిని తెచ్చుకుంటున్నారో మరి ఏం చేస్తున్నారో మందు బాటిల్స్ నేను ఫోటోలు కూడా తీసి ప్రతిసారి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పెట్టుకోవడం, ప్రతి కమిషనర్ వస్తున్నారు వెళ్తున్నారు. కానీ మరి అలాగే లెనినో అంటున్నారు, ఎండలు విపరీతంగా కాడుతున్నాయి. ఈ సంవత్సరం ఎండలు ఎంత కాస్తున్నాయో మీకు తెలుసు. పార్కుని డెవలప్ చేయకుండా దాన్ని లోకల్ పీపుల్ కొంతమంది కలిసి దాన్ని ఉపయోగించుకోవాలని వారి ఇష్టం వచ్చినట్టు దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తారని నేను చాలాసార్లు అప్లికేషన్ పెట్టా, ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు జరిగేది ఏంటంటే మేము కోరేది ఏంటంటే మేము కలవాల్సిన విఆర్ఓ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి మేము ఫైల్ ఇచ్చాం, అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఒక్కటే చెబుతున్నారు వాగుపారం పోక అంటాడు, అది ఒక్కటే చెబుతారు. అది 1908 అంటాడు, అప్పుడు ఎవడు పుట్టలేదు. మా ఇల్లు మాకు కావాలి, మా స్థలం మాకు కావాలి, మా పిల్లలు బతకాలి, మేము అందుట్లో ఇల్లు కట్టుకొని బతకాలి. లాస్ట్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మంగళగిరిలో పేద మధ్యతరగతి ప్రజలను చీటీల పేరుతో 4 కోట్లు మోసం చేశారని మంగళగిరికి చెందిన వారు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. కేసు పెట్టినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బృందావన్ గార్డెన్స్ లోని తన ఇంటిని ఎండూరి శిరీష, అశోక్లకు అద్దెకేస్తే ఖాళీ చేయకుండా ఇల్లు తమదే అంటూ బెదిరిస్తున్నారని మానస ఫిర్యాదు చేశారు. తాను రాజకీయంగా ఎదుగుతూ ఉంటే ఓర్వలేక తనపై కొందరు దాడి చేసి బెదిరిస్తున్నారని ఫిరంగపురంకు చెందిన రాజేష్ ఫిర్యాదు చేశారు. వారిని కుర్రోళ్ళను పెట్టి కొట్టించేటటువంటి పరిస్థితి గోనుగుంట్ల ఉమామహేశ్వరి, విజయ్ కుమార్ చేస్తున్నారంటే వీళ్ళని ఎలాంటి పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చీటీ పాటలేసి ఆ చీటీ పాట ద్వారా డబ్బులు మొత్తాన్ని మోసం చేసి డబ్బులు తీసేసుకొని మిగిలినవి వీళ్ళకి కట్టాల్సినటువంటి పాట పాడుకున్నా కట్టాల్సినటువంటి పరిస్థితిలో కట్టకుండా వీరిని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మంగళగిరిలో చోటు చేసుకుంది. ఎందుకంటే నేను ఎదుగుతున్నాను, కులం తరపున కానీ విద్యార్థులు చేస్తున్నాను, ప్రతి ఒక్క విషయంలో నేను యాక్టివ్గా ఉంటున్నాను. దాన్ని మా అధికారంలో ఉన్నాము, నేను టీడీపీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు పార్టీ సపోర్ట్ ఉంది. మా పార్టీ మాకు వాళ్ళందరూ ఉన్నారని చెప్పి ఆ బలంతో వాళ్ళ కొడుకు ఏమైనా వస్తున్న అతను నా మీద దాడులు జరిపించడం కానీ చేస్తున్నాడు. ఏంటని అడుగుతుంటే నైట్ నాకు కారద్దాలు పగలగొట్టారు. కారద్దాలు పగలగొట్టి మళ్ళీ టైర్లు కోసారు. ఇది గతంలో అంతకుముందు కూడా ఒకసారి టైర్లు కోసారు, అద్దం పగలగొట్టారు. అప్పుడు కేసు పెడితే దాన్ని కేసుని తీసుకున్నారు, అంతటితోని కాంప్రమైజ్ అని చెప్తే అప్పుడు వదిలేసాం. నా పేరు మానస. నాకు బృందావన్ గార్డెన్స్ 5th లైన్లో అపార్ట్మెంట్ ఉంది. వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాము, 2019లో ఇచ్చాము. మేము ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి తను అక్కడే ఉంటుంది. మేము ఇప్పుడు ఇల్లు కావాలి అంటే రౌడీని తీసుకొచ్చి బెదిరించి నన్ను తోసేసింది. చాలా ఘోరంగా మాట్లాడుతుంది. ఇల్లు అందుకని ఎస్పీ గారికి కంప్లైంట్ ఇద్దాం, దయచేసి నాకు న్యాయం చేసి ఇల్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.